Hi everyone, welcome to SR Knowledge Center. Before going to topic, we have a small request from our side. Please do like, share and comment this video and please subscribe to SR Knowledge Center. So this is environmental law part 2 of essay questions. So already part 1 లో మనం 3 questions డిస్కస్ చేసాము అండ్ ఈ పార్ట్లో రిమైనింగ్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ salient features of Forest Conservation Act 1980. Second one, Environment Protection Boards, their composition, powers and functions under Water Act 1974 and Air Act 1981. Third one, Salient Features of Public Liability Insurance Act 1991. Fourth one, Common law remedies available in case of environment pollution. Now let's start with the first topic, that is salient features of Forest Conservation Act. So ఈ యాక్ట్ మనకి ఫర్ ది బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కోసం తీసుకొచ్చారు. సో బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే యూ కెన్ అండర్స్టాండ్, బట్ వాట్ ఈస్ ది బెటర్ కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్? సో కన్జర్వేషన్ అనే వర్డ్ని డిఫైన్ చేయలేదు యాక్ట్లో. వీ హ్యావ్ టు టేక్ ఏ జనరల్ మీనింగ్. సో ఇన్ జనరల్ కన్జర్వేషన్ మీన్స్ హ్యావింగ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మనం ఎర్లియర్ డేస్లో క్యాండిల్ బల్బ్స్ యూస్ చేసేవాళ్ళం, బట్ వాటి ప్లేస్లో ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ని రీప్లేస్ చేసాం. ది రీజన్ ఈస్ ది ఎల్ఈడి బల్బ్స్ కన్సర్వ్స్ ది ఎనర్జీ ఇన్ ఏ మోర్ ఎఫిషియంట్ మేనర్ దాన్ ఏ క్యాండిల్ బల్బ్. సో క్యాండిల్ బల్బ్ కన్నా ఎల్ఈడి బల్బ్ తక్కువ ఎనర్జీతో ఎక్కువ లైటింగ్ ఇస్తుంది. సో దట్ ఈస్ వీ విల్ కాల్ యాజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇన్ ది సిమిలర్ మేనర్ మనం ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కూడా వీలైనంత తక్కువ యూజ్ చేసుకుంటూ ఆప్టిమమ్ బెనిఫిట్స్ పొందటం అండ్ దాని బెటర్ మేనేజ్మెంట్ కోసం ఈ యాక్ట్ అనేది పాస్ చేశారు. అండ్ ఇందులో వచ్చి సైడ్ హెడ్డింగ్స్, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఈస్ ఇంట్రడక్షన్, సెకండ్ సైడ్ హెడ్డింగ్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్, థర్డ్ సైడ్ హెడ్డింగ్ ఈస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఇన్ దట్ వీ హ్యావ్ సమ్ పాయింట్స్. ఇన్ దట్ ది ఫస్ట్ పాయింట్ ఈస్ for protecting the forests from the problem of deforestation, and the second objective is to restrain the state governments from converting the forest land into non-forest land. Third one, for establishing advisory committees. Fourth one, for punishing the persons who contravene the provisions of this act or who affect the forests. And the last point is for granting the powers to the central government for making the rules for the purpose of forest conservation. And the next side heading is short title, commencement and extent. So this act have total 5 sections and it came into force on 25th October 1980. It extends to the whole of India except the state of Jammu and Kashmir. And this act may be called as Forest Conservation Act 1980. Now the next side heading is restriction on the state governments from deregistering the forest land or using forest land for non-forest purpose. Section 2. It simply states that once ఏదైనా ఫారెస్ట్ కనుక రిజర్వ్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేస్తే సో ఆ ఫారెస్ట్ని అగైన్ నార్మల్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ ఉండదు. ఇఫ్ దే వాంట్ టు కన్వర్ట్ ఫర్ ఎనీ పబ్లిక్ పర్పస్, సో ఏదైనా పబ్లిక్ పర్పస్ కోసం కానీ ఏదైనా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కోసం కానీ కన్వర్ట్ చేయాల్సి వస్తే దే హ్యావ్ టు అబ్టైన్ ది ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో సెక్షన్ 2లో ఇదే మెన్షన్ చేశారు, దట్ ఈస్ ఇన్ రిలేషన్ టు డీరిజిస్ట్రేషన్. సో వన్స్ రిజర్వ్డ్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేశాక అగైన్ డీరిజిస్టర్ చేసి నార్మల్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేయడానికి ఉండదు. అండ్ ది సెకండ్ పాయింట్ ఈస్ restricting the state governments from using forest land for non-forest purpose. సో ఈ పాయింట్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఫారెస్ట్ పర్పస్ అంటే ఏంటి, నాన్ ఫారెస్ట్ పర్పస్ అంటే ఏంటి, వీ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్. సో ఈ సైడ్ హెడ్డింగ్లో అగైన్ వీ హ్యావ్ 2 సైడ్ హెడ్డింగ్స్. ఫస్ట్ వన్ ఈస్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ ఫారెస్ట్ పర్పస్. అందులో వచ్చి కన్స్ట్రక్షన్ ఆఫ్ చెక్ పోస్ట్, ఫెన్సింగ్, కల్వర్ట్స్, bridges,
and irrigation projects for the purpose of forest conservation. Next one is any activities for the purpose of afforestation like trees పెంచటం, so all these things. Next one, any facilities for the protection of forest such as establishment of telecommunications, facilities for forest officers for the purpose of protecting the forest lands, and any other activities which are for the betterment of forest or for the purpose of forest conservation. సో ఈ యాక్టివిటీస్ అన్నిటిని మనం ఫారెస్ట్ యాక్టివిటీస్ అంటాము. సో వీటి పర్పస్ కోసం స్టేట్ గవర్నమెంట్స్ కెన్ యూస్ ది ల్యాండ్స్, బట్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పసెస్ కోసం యూస్ చేయకూడదు. అండ్ నాన్ ఫారెస్ట్ పర్పసెస్ అంటే ఏంటంటే, ఫస్ట్ వన్, క్లియరింగ్ ది ట్రీస్ for the purpose of growing coffee, tea, rubber, any agriculture or horticulture crops will not be treated as a forest purpose. Mining activities and any other activities which are not for the purpose of afforestation. So according to section 2, state government shall not do such kind of activities. Next side heading, advisory committees, section 3. So according to section 3, the central government has the authority to constitute advisory committees to assist it for determining, or we can say while determining the projects and its benefits. సో ఈ కమిటీస్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటిదంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించి ఏదైనా ప్లాన్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయటం, అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కనుక ఫారెస్ట్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వెదర్ ది బెనిఫిట్స్ అవుట్వేయింగ్ ది అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆర్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ అవుట్వేయింగ్ ది బెనిఫిట్స్ అనేది వెరిఫై చేయటం. సింప్లీ బెనిఫిట్స్ కనుక అడ్వర్స్ ఇంపాక్ట్స్ కన్నా ఎక్కువ ఉంటే ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ గో విత్ ది ప్రపోజల్, బట్ బెనిఫిట్స్ తక్కువ ఉండే అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ విల్ ప్రొహిబిట్ ది ప్రాజెక్ట్. సో అలాగా అసెస్మెంట్స్ కండక్ట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్స్ ఇవ్వటం ఈ అడ్వైజరీ కమిటీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎనీ అదర్ అసిస్టెన్స్ రిక్వెస్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఈస్ పనిష్మెంట్స్. When punishments are prescribed under section 3 subsection A. When any person contravenes any provisions of this act, they may be punished with a simple imprisonment which may be extended to 15 days. And the next side heading is offenses by authorities or government officers, section 3B. So actually 3A and 3B were not in the act when it was enacted. Later in the year 1988, they made an amendment to the act and they incorporated section 3A and section 3B. So section 3B is similar to Environment Act section 17. So సింపుల్గా సెక్షన్ 3B ఏం చెప్తుందంటే, whenever any authority or any officers commit an offense related to forest, in that case the department HOD or the person who is in charge of the department will be punished. But the exemptions are, they don't have any knowledge regarding the commission of such offense, and the second exemption is they have taken all reasonable steps to prevent such offense. In these two cases they will be exempted from the prosecution. And the next side heading is rule making power of the central government. Central government can issue rules for the purpose of protecting forests and for the purpose of forest conservation and better management and any other aspects related to the forest conservation. Section 5 talks about repeals and savings. That is not an important thing. Actually, this act is a small enactment. Now, let's move to the next question. That is environment protection boards, their composition, powers and functions. జనరల్గా ఈ క్వశ్చన్ని డిఫరెంట్ మేనర్స్లో అడుగుతాడు. డిస్కస్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ బోర్డ్స్ అండర్ వాటర్ యాక్ట్, or discuss the powers and functions of central and state boards under the air act. సో వీటిల్లో ఏ విధంగా అడిగినా we have to write the same answer, because
వాటర్ యాక్ట్ 1974లో బోర్డ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. సో అవే బోర్డ్స్ ఎయిర్ యాక్ట్లో స్పెసిఫై చేసిన ఫంక్షన్స్ కూడా పర్ఫామ్ చేస్తాయి. సో ఐ విల్ డిస్కస్ ది కాంపోజిషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండర్ వాటర్ యాక్ట్ అండ్ ఐ విల్ టెల్ యూ ది corresponding సెక్షన్స్ ఇన్ ది ఎయిర్ యాక్ట్. సో ఎయిర్ యాక్ట్లో ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో చెప్తాను. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటే సో వాటర్ యాక్ట్లో కాంపోజిషన్ నేర్చుకుంటే యూ కెన్ రీప్లేస్ ది ఎయిర్ ఇన్ దట్ ప్లేస్ అండ్ యూ కెన్ రైట్ ది సేమ్ ఆన్సర్. Now let's talk about the composition of Central Board under Water Prevention and Control of Pollution Act 1974. దీన్నే మనం షార్ట్గా వాటర్ యాక్ట్ అంటాము. సో సెక్షన్ 3 ఆఫ్ ది వాటర్ యాక్ట్ టాక్స్ అబౌట్ composition of the Central Board and it states that the central government shall constitute a board for the purpose of performing the functions under Water Act. అండ్ అందులో ఎవరెవరు ఉంటారంటే ఫస్ట్ పాయింట్, దేర్ షాల్ బి ఎ ఫుల్ టైమ్ చైర్మన్ హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ ఆర్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ ది ఇన్స్టిట్యూషన్స్ డీలింగ్ విత్ ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్. సెకండ్ పాయింట్, such number of officials not exceeding 5 to represent the central government. సో 5 మెంబర్స్కి మించకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, సచ్ నెంబర్ ఆఫ్ అఫీషియల్స్ నాట్ ఎక్సీడింగ్ 5 ఫ్రమ్ స్టేట్ బోర్డ్స్. సో స్టేట్ బోర్డ్స్ నుంచి 5 మెంబర్స్ని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, such number of non-officials not exceeding 3 for representing the interests of agriculture, fisheries, industries, trade or any other occupation which has to be represented in the opinion of central government. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఆక్యుపేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేయడానికి 3 మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. నాట్ ఎక్సీడింగ్ 3, విత్ ఇన్ 3 మెంబర్స్ ఎంతమందినైనా నామినేట్ చేయవచ్చు. 2 persons from the companies or corporations owned, controlled or managed by the central government. And finally, a member secretary, that too full-time member secretary, having qualifications, knowledge and experience of scientific, engineering and management aspects of environment and pollution control to be nominated by the central government. సో పొల్యూషన్కి సంబంధించి సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ ఆర్ ఇంజనీరింగ్, దట్ మీన్స్ టెక్నిక్స్కి సంబంధించి ఆర్ బెటర్ మేనేజ్మెంట్కి సంబంధించి అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డీలింగ్ విత్ ఎన్వైర్న్మెంట్. సో వీటిల్లో ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఒక పర్సన్ని ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ అపాయింట్ యాజ్ ది ఫుల్ టైమ్ సెక్రటరీ. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, స్టేట్ బోర్డ్స్. So section 4 of Water Act talks about the state board and it states that there shall be a state board for the purpose of performing the functions under this act as well as under Air Act 1981. And section 4 ప్రకారం స్టేట్ బోర్డులో ఎవరెవరు ఉంటారంటే, ది ఫస్ట్ వన్, there shall be a full-time or part-time chairman having the knowledge and experience in the matters related to environment or administration of institutions dealing with the environment. Next point, such number of officials not exceeding 5 to represent the government. Next point, such number of authorities not exceeding 5 ఫ్రమ్ ది లోకల్ బాడీస్. సో లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ నుంచి కానీ పంచాయతీస్ నుంచి కానీ 5 మెంబర్స్ని నామినేట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. నాట్ ఎక్సీడింగ్ 5, దట్ మీన్స్ విత్ ఇన్ 5 ఎంతమందినైనా నామినేట్ చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్, సచ్ నెంబర్ ఆఫ్ నాన్ అఫీషియల్స్ నాట్ ఎక్సీడింగ్ 3 టు రిప్రజెంట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్, ట్రేడ్, ఇండస్ట్రీస్ ఆర్ ఎనీ అదర్ ఆక్యుపేషన్ which is in the opinion of the state government has to be represented. సో ఈ కేటగిరీస్ని రిప్రజెంట్ చేయడం కోసం 3 నాన్ అఫీషియల్స్ని నామినేట్ చేయవచ్చు. 2 members from the companies or corporations owned, controlled or managed by the state government shall be nominated to this board. And the last person is, there shall be a full-time member secretary having knowledge, qualifications and experience in scientific or
engineering or managemental aspects of the pollution and environment. And one more thing ఏంటిదంటే the central board and the state boards are the corporations, so they can be sued and they can sue someone, and also they have a common seal as well as perpetual succession. This is the composition of the central board as well as the state board. Now we will talk about the terms of office of the members of central board as well as state board, and later we will talk about the disqualifications. After that we will move to the powers and functions of the central board and state board under Water Act, under Air Act. Next side heading, terms and conditions of service of members. So section 5 talks about terms and conditions of the service of the members. సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి ది టర్మ్ ఆఫ్ ఎ నాన్ అఫీషియల్ మెంబర్ ఈస్ 3 years. సో నాన్ అఫీషియల్ మెంబర్స్ అయితే 3 years వరకు, అండ్ ఫర్ అఫీషియల్ మెంబర్స్ అయితే వాళ్ళు ఆ రెస్పెక్టివ్ పొజిషన్లో ఉన్నంత వరకు. లైక్ వీ కెన్ సే ఒక సెక్రటరీని అఫీషియల్గా అపాయింట్ చేశారు. ఇన్ దట్ కేస్ తను ఆ సెక్రటరీ పొజిషన్లో ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు he will continue as the member of the board. But non-officials who are appointed for representing the interest of various occupations or industries, their term వచ్చి 3 years. But 3 years అయిపోయిన తర్వాత కూడా they will continue to hold the office till their successor is appointed. సో వాళ్ళ సక్సెసర్ అపాయింట్ అయ్యే వరకు వాళ్ళ ఆఫీస్లో కంటిన్యూ అవుతారు ఈవెన్ ఆఫ్టర్ 3 years. Next point, central government or state government can remove any of the member after providing a reasonable opportunity of hearing. Next point, the member of the board. So central board అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది. సో ది మెంబర్ ఆఫ్ ఎ బోర్డ్ కెన్ రిజైన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ by providing a resignation to the chairman, and in case chairman కనుక రిజైన్ చేయాలి అనుకుంటే he has to provide the resignation to the respective government. దట్ మీన్స్ సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ గవర్నమెంట్కి రిజిగ్నేషన్ సబ్మిట్ చేయాలి చైర్మన్ ఆఫ్ ది బోర్డ్. బట్ అదే మెంబర్స్ అయితే చైర్మన్కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. And the next point is non-officials without showing any cause. If they are absent for 3 consecutive meetings of the board, then they will be terminated from their office. సో ఎలాంటి రీజన్ లేకుండా 3 మీటింగ్స్కి కనుక ఆబ్సెంట్ అయితే వాళ్ళు బోర్డులో నుంచి రిమూవ్ అయిపోతారు. అండ్ గవర్నమెంట్ హ్యాస్ ది అథారిటీ టు అపాయింట్ సమ్ అదర్ పర్సన్. సో ఎవరైనా రిమూవ్ అయితే వాళ్ళ ప్లేస్లో అపాయింట్ చేయొచ్చు. అండ్ అలా అపాయింట్ అయిన వాళ్ళు ఎర్లియర్ పర్సన్ యొక్క టర్మ్ ఎంత పెండింగ్లో ఉంటే అంతవరకు కంటిన్యూ అవుతారు. లైక్ 1 year తర్వాత ఒక మెంబర్ రిమూవ్ అయిపోయినప్పుడు తన ప్లేస్లో అపాయింట్ చేసిన పర్సన్ నెక్స్ట్ 2 yearsకి కంటిన్యూ అవుతాడు, బికాస్ ది మ్యాక్సిమం టర్మ్ ఈస్ 3 years ఓన్లీ. నెక్స్ట్ పాయింట్, మెంబర్ ఆఫ్ ఎ బోర్డ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ది రీఅపాయింట్మెంట్. సో అగైన్ మళ్ళీ అపాయింట్ చేయడానికి ఎలిజిబుల్, అండ్ ది శాలరీ అండ్ అదర్ టర్మ్స్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ బై ది రెస్పెక్టివ్ బోర్డ్, రెస్పెక్టివ్ గవర్నమెంట్. సో ఇన్ కేస్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, డిస్క్వాలిఫికేషన్స్. సెక్షన్ 6 ఆఫ్ ది వాటర్ యాక్ట్ టాక్స్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్స్. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసే ఏదైనా క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపాయింట్ యాజ్ ఎ మెంబర్ ఆర్ చైర్మన్ ఆర్ సెక్రటరీ టు ది సెంట్రల్ బోర్డ్ ఆర్ టు ది స్టేట్ బోర్డ్. అందులో ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఎనీ వన్ ప్రీవియస్లీ డిక్లేర్డ్ యాజ్ అన్ ఇన్సాల్వెంట్. సో ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయబడిన వ్యక్తి బోర్డులో ఎలాంటి పొజిషన్కి ఎలిజిబుల్ కాదు. సెకండ్ పాయింట్, ఇఫ్ హీ డిక్లేర్డ్ యాజ్ అన్ అన్సౌండ్ మైండ్ బై ఎ కాంపిటెంట్ కోర్ట్. సో ఏదో ఒక కాంపిటెంట్ కోర్ట్ అన్సౌండ్ మైండ్ పర్సన్గా డిక్లేర్ చేస్తే. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ హీ ఈస్ కన్విక్టెడ్ ఫర్ ది అఫెన్స్ ఆఫ్ మోరల్ టర్పిట్యూడ్. Next point, if he is convicted under the provisions of this act or under the provisions of Air Act. Next point, if he has any relationship with any partner, director or secretary of a company which having contracts with the board. So board తో కాంట్రాక్ట్స్ ఉన్న ఏ పర్సన్తోనూ ఎలాంటి రిలేషన్షిప్ కలిగి ఉండకూడదు. ఈవెన్
ఆ కంపెనీస్లో ఎంప్లాయీగా వర్క్ చేయటం ఆర్ ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి బ్లడ్ రిలేషన్ కానీ అదర్ ఫైనాన్షియల్ రిలేషన్ కానీ కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉంటే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ పాయింట్, if he misused or abused his position which is detrimental to the public importance. సో పబ్లిక్ ఇంపార్టెన్స్కి కాకుండా తన పొజిషన్ కోసం ఇంపార్టెన్స్ ఇస్తూ ఏదైనా యాక్ట్ కమిట్ చేసి ఉంటే. అండ్ ది లాస్ట్ పాయింట్ ఈస్, ఎవరైనా సరే ఈ సెక్షన్ ప్రకారం ప్రీవియస్గా రిమూవ్ చేయబడి ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీనామినేషన్ ఇన్ ఎ ఫ్యూచర్ డేట్ ఆల్సో. Next side heading, meetings of the board, section 8. So say according to section 8, the board has to meet at least once in 3 months. So 3 monthsలో ఒక్కసారైనా మీట్ అవ్వాలి. And the board can prescribe its own procedure for meetings, and in case of any emergency the board can meet with an urgent motion. సో చైర్మన్ కనుక ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది అని ఫీల్ అయితే తను ఒక అర్జెంట్ మీటింగ్ని కాల్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 9 టాక్స్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమిటీస్. సో బోర్డ్ కావాలనుకుంటే ఏవైనా స్పెసిఫిక్ యాక్ట్స్ ఆర్ వీ కెన్ సే స్పెసిఫిక్ థింగ్స్ పర్ఫామ్ చేయడానికి కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకునే అథారిటీ బోర్డ్కు ఉంది. నౌ ది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఈస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్, సెక్షన్ 16. సో మనకి సెక్షన్ 16లో సెంట్రల్ బోర్డ్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇన్ దట్ ది ఫస్ట్ పాయింట్ ఈస్, ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఈస్ టు ప్రమోట్ ది క్లీన్లీనెస్ ఆఫ్ వాటర్ in streams, rivers, ponds. So wherever the water is there, we have to maintain its cleanliness. And in case of air board, so if they asked in accordance to the ఎయిర్ యాక్ట్, ఇన్ దట్ కేస్ వాటర్ ప్లేస్లో ఎయిర్ రాయండి సరిపోతుంది. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ వన్స్ అగైన్. సో బోర్డ్స్ 2 యాక్ట్స్లోనూ సేమే. సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా సేమ్. ఇన్ కేస్ వాటర్ యాక్ట్ ప్రకారం అడిగితే యూ హ్యావ్ టు రైట్ ది వాటర్. ఇన్ కేస్ ఎయిర్ యాక్ట్ ప్రకారం అడిగితే వీ హ్యావ్ టు రైట్ ది ఎయిర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఫస్ట్ పాయింట్. సో వాటర్ యాక్ట్ ప్రకారం అడిగితే బోర్డ్ మెయిన్ ఫంక్షన్ ఏంటిదంటే ఇట్ హ్యాస్ టు ప్రమోట్ ది క్లీన్లీనెస్ ఆఫ్ ది వాటర్. అండ్ ఇన్ కేస్ ఎయిర్ యాక్ట్ ప్రకారం అడిగితే ఇట్ హ్యాస్ టు ప్రమోట్ ది క్లీన్లీనెస్ ఎయిర్ ఆర్ వీ కెన్ సే పొల్యూషన్ ఫ్రీ ఎయిర్. సో ఈ విధంగా మీరు చేంజ్ చేసి రాయటమే. సో బోత్ యాక్ట్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ పాయింట్, it shall advise the central government in the matters related to prevention and control of water pollution. Next point, coordinate the actions of the state boards and resolve the disputes among them. Next point, it shall provide technical assistance and guidance to the state boards in the matters related to water prevention and control of pollution. Next point, sponsor and carry out the research in the matters related to environment pollution, particularly matters related to water prevention and control of pollution. Next point, it shall conduct the training sessions to the employees for the purpose of water prevention and control of pollution. Next point, it shall create public awareness through mass media publications regarding water pollution and their prevention techniques. It shall perform the functions of a state board where the state board fails to perform its functions and where so directed by the central government. Next point, it shall prescribe the standards for the effluents that has to be discharged into the water streams. So simply it means water streams లోకి రిలీజ్ అవుతున్న ఎఫ్లూయెంట్స్కి సంబంధించిన స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేసే అథారిటీ సెంట్రల్ బోర్డుకు ఉంది. It shall prepare a national wide plan and implement such plan for the purpose of water prevention and control of pollution. And finally, any other function which is prescribed by the central government for the purpose of water prevention and control of pollution. And to perform the functions under this act, the central board can recognize or establish any laboratories to carry out research and examination of pollutants and for any other purpose.
So with this we have completed the powers and functions of the central board. Section 17 talks about the powers and functions of the state board. So side heading powers and functions of the state board and పెట్టేసేసి you have to write the same functions because central board and state board similar functions perform చేస్తాయి. ఎక్సెప్ట్ ఒక్క డిఫరెన్స్ ఏంటిదంటే స్టేట్ బోర్డ్స్ హ్యాస్ నో కోఆర్డినేషన్ డ్యూటీ. సో సెంట్రల్ బోర్డు స్టేట్ బోర్డ్స్ని కోఆర్డినేట్ చేస్తుంది, బట్ ఆ ఫంక్షన్ స్టేట్ బోర్డ్ ఏమీ చేయవు. అండ్ సెంట్రల్ బోర్డు ఇచ్చిన డైరెక్షన్స్ని ఫాలో అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ బోర్డ్కి ఉంటుంది. సో ఆ ఒక్క అడిషనల్ పాయింట్ రిమూవ్ చేసి ది స్టేట్ బోర్డ్ హ్యాస్ టు perform its functions in accordance with the provisions, or we can say in accordance with the directions given by the central board. సో ఆ ఒక్క పాయింట్ రిమూవ్ చేసి ఆ ప్లేస్లో ఈ పాయింట్ని రిప్లేస్ చేసి యూ హ్యావ్ టు రైట్ ది సేమ్ థింగ్. బట్ ఎగ్జామ్లో ఇలాగ రాయొద్దు, యూ హ్యావ్ టు రైట్ ది ఎంటైర్ లిస్ట్ వన్స్ అగైన్. సో దీస్ ఆర్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ బోర్డ్స్, దేర్ కాంపోజిషన్, డిస్క్వాలిఫికేషన్స్, ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఈవెన్ ఎయిర్ యాక్ట్ ప్రకారం కూడా సిమిలర్. Except change in sections, everything is same for Water Act and Air Act. So with this we have completed the topic Environment Protection Boards, their composition, powers and functions. సో ఒకసారి సైడ్ హెడ్డింగ్స్ ఏంటివంటే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఇంట్రడక్షన్, సెకండ్ సైడ్ హెడ్డింగ్ కాంపోజిషన్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్, థర్డ్ సైడ్ హెడ్డింగ్ కాంపోజిషన్ ఆఫ్ ది స్టేట్ బోర్డ్, ఫోర్త్ సైడ్ హెడ్డింగ్ terms and conditions of service of the members of the boards, and next side heading disqualifications, next side heading meetings of the board, and next side heading powers and functions of the central board, and the last side heading powers and functions of the state board. Now the next question is Public Liability Insurance Act, that is salient features of Public Liability Insurance Act. సో ఈ యాక్ట్ మనకి 1991లో పాస్ చేశారు. అండ్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చి ఇంట్రడక్షన్. ఇన్ దట్ వాట్ వీ హ్యావ్ టు రైట్ ఈస్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ మీన్స్ it is an insurance policy taken by the industrialist or any occupier for the benefit of the common man in case of occurrence of any accident. సో సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా హజార్డియస్ సబ్స్టాన్సెస్తో డీల్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ అలా యాక్సిడెంట్స్ కనుక జరిగితే ఆ యాక్సిడెంట్స్ వల్ల ఎవరి ప్రాపర్టీ అయినా డ్యామేజ్ అయినా ఆర్ వాళ్ళ లైఫ్ ఏమైనా ఇంపాక్ట్ అయినా, సో లైక్ ఇంజురీస్ కానీ, డెత్ కానీ, డిజేబిలిటీ, సో ఇలా ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా కాంపన్సేషన్ పే చేయటం కోసం తీసుకునే పాలసీనే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటాము. That is the introduction. And the second side heading is historical background of Public Liability Insurance Act. సో దీని మెయిన్ హిస్టారికల్ రీజన్ ఏంటిదంటే ఆఫ్టర్ ది భోపాల్ గ్యాస్ ట్రాజడీ అండ్ ఆఫ్టర్ ఓలియం గ్యాస్ ట్రాజడీ, సో మెయిన్లీ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో ఈవెంట్ జరిగిన తర్వాత కాంపన్సేషన్ అమౌంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ చాలా లీగల్ బ్యాటిల్స్ ఫైట్ చేయాల్సి వచ్చింది, బికాస్ దెర్ ఈస్ నో స్పెసిఫిక్ లా డీలింగ్ విత్ ది పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్. సో ఇన్ కేస్ యాక్సిడెంట్ జరిగితే కాంపన్సేషన్ పే చేయడానికి సంబంధించి ఎలాంటి స్పెసిఫిక్ లా లేకపోవటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి చాలా లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి వైల్ పేయింగ్ ది కాంపన్సేషన్. అండ్ ఆఫ్టర్ దట్ ట్రాజడీ సెంట్రల్ గవర్నమెంట్ enacted so many laws, especially Environment Protection Act 1986, Hazardous Substances Maintenance Act 1989, and Public Liability Insurance Act 1991, and Factories Act 1987. So in that series lo Public Liability Insurance Act kuda okati. Next side heading objectives. The main object of this act to provide immediate relief in case of any industrial accidents and to put a duty on the owner or occupier of any industry, trade or occupation. సింపుల్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్ రిలీఫ్ ప్రొవైడ్ చేయడానికి అండ్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళ చేత లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీస్, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునే డ్యూటీ వాళ్ళ మీద ఇంపోజ్ చేయటం ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ షార్ట్ టైటిల్ commencement extent. Section 1.
So this act may be called as Public Liability Insurance Act 1991. It came into force on 22nd January 1991. It extends to the whole of India, including the state of Jammu and Kashmir. And if you talk about the scheme of the act, this act contains 23 sections and one schedule. Next side heading, liability to pay relief. Section 3. This section states that where there is any death or injury or damage to the property which is related to an accident, in such case the owner of such industry or occupation has to pay compensation to the victims other than workmen. Here, the common people will get relief in case of accident, but worksmen will get compensation under the Worksman Compensation Act 1923. That's why they are excluded from the purview of this act. And this section is based on no fault liability. So whether there is any fault on behalf of the owner or not is irrelevant. Whether he has some negligence or not, he has to pay the compensation in case of any accident. And the thing that has to be proved by the claimant is the injury or damage caused due to such accident. సో యాక్సిడెంట్ వల్ల ఇంజురీ కానీ డ్యామేజ్ కానీ జరిగిందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి నెగ్లిజెన్సీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. And the payment will be done in accordance with the provisions of the schedule. Next side heading, duty of the owner of industry or occupation to take insurance policy. Section 4. Any owner before commencing the operations shall take one or more insurance policies to pay compensation in the case of accident. Next point, the owner shall renew the policy till the end of the operations. Simply it means hazardous substances తో తను డీలింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆ పాలసీ రెన్యూ చేసుకుంటూ ఉండాలి. Next point is, the policy amount shall not be less than the paid up capital of such industry or occupation. Next point, the owner shall pay an additional amount to the insurer for paying into the Environment Relief Fund established under Section 7A. సో సెక్షన్ 7A ప్రకారం గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎన్వైర్న్మెంట్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఆ ఫండ్లో డిపాజిట్ చేయడానికి ఇన్సూరర్కి కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి. బట్ దట్ ఎక్స్ట్రా అమౌంట్ షల్ నాట్ బి మోర్ దాన్ ప్రీమియం అండ్ ది అమౌంట్ క్యాన్ బి ప్రిస్క్రైబ్డ్ బై ది గవర్నమెంట్. సో ఎంత అడిషనల్ అమౌంట్ పే చేయాలనేది గవర్నమెంటే డిసైడ్ చేయవచ్చు, బట్ ఆ అమౌంట్ ప్రీమియం కన్నా ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, ది ఇన్సూరర్ హ్యాస్ టు డిపాజిట్ సచ్ మనీ ఇన్ ది అకౌంట్ ఆర్ వీ కెన్ సే ఇన్ ది ఫండ్. సో ఆ ఇన్సూరర్ ఆ ఫండ్లో డిపాజిట్ చేయాలి. ఇఫ్ ది ఇన్సూరర్ ఫెయిల్స్ టు డిపాజిట్ సచ్ అమౌంట్, ఇన్ సచ్ కేస్ ది గవర్నమెంట్ కెన్ రికవర్ దట్ అమౌంట్ ఫ్రమ్ ది ఇన్సూరర్ ఆర్ ఓనర్ యాజ్ arrears of land revenue. Next point, central government by way of notification can exempt the following industries from the purview of this act if they made any special ఫండ్. సో కొన్ని ఇండస్ట్రీస్ కనుక స్పెషల్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ యాక్ట్ పర్వ్యూ నుంచి వాటిని ఎగ్జామ్ చేయొచ్చు. అవేంటిదంటే ఇండస్ట్రీస్ ఓన్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, ఇండస్ట్రీస్ ఓన్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్, corporations owned or controlled by the central government or state government, and local authorities. Next side heading, application for claims for relief. Section 6. సో వన్స్ కనుక యాక్సిడెంట్ జరిగితే అకార్డింగ్ టు సెక్షన్ 5 కలెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేసి క్లైమ్స్ సబ్మిట్ చేసుకోవడానికి ఒక పబ్లిక్ ఇన్విటేషన్ అనేది త్రూ పబ్లిక్ నోటీస్ ఇస్తారు. అండ్ వన్స్ అలాగ పబ్లిక్ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత విక్టిమ్స్ కెన్ మేక్ అన్ అప్లికేషన్ అకార్డింగ్ టు సెక్షన్ 6. అండ్ ఈ అప్లికేషన్ అనేది వితిన్ 5 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ యాక్సిడెంట్ సబ్మిట్ చేయాలి. దెన్ ఓన్లీ దట్ అప్లికేషన్ ఈజ్ అ వ్యాలిడ్ అప్లికేషన్. సో యాక్సిడెంట్ జరిగిన డేట్ నుంచి 5 years లోపు సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫార్మాట్ ప్రిస్క్రైబ్ చేసే అథారిటీ గవర్నమెంట్కి యాజ్ వెల్ యాజ్ కలెక్టర్కి కూడా ఉంటుంది. అండ్ ది క్లైమెంట్స్ హ్యాస్ టు ఫైల్ ది డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్. సో ఇంకేమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని అడిగితే అప్లికెంట్స్ ఆ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ ఎవరెవరు అప్లికేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు అంటే సింప్లీ సైడ్ హెడ్డింగ్ ఇస్ హూ కెన్ ఫైల్ ది అప్లికేషన్. ఫస్ట్ వన్, పర్సన్స్ హూ గాట్ ఇంజురీస్. Second point, the owner of the property is damaged.
Third point, legal heirs of the deceased person. Fourth point, authorized agent of person injured or the owner whose property is damaged or the authorized agent of the deceased person. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ 3 పాయింట్స్కి సంబంధించిన ఆథరైజ్డ్ ఏజెంట్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అవార్డ్ ఆఫ్ రిలీఫ్ సెక్షన్ 7. సో వన్స్ యాక్సిడెంట్ జరిగే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ గివింగ్ ఎ నోటీస్ టు ది ఓనర్ ఆర్ ఆక్యుపైయర్ ది కలెక్టర్ షెల్ ప్రిపేర్ అన్ అవార్డ్. In that award, he has to state the amount of compensation and the parties who has to receive such compensation. సో ఎవరెవరికి కాంపన్సేషన్ అవైలబుల్గా ఉంది అండ్ ఎంత అలాట్ చేశారు అనే దాంతో ఒక అవార్డ్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, ది కలెక్టర్ షల్ డెలివర్ ది కాపీస్ ఆఫ్ ది అవార్డ్ విత్ ఇన్ 15 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అవార్డ్. నెక్స్ట్ పాయింట్, ది ఇన్సూరర్ హ్యాస్ టు పే his part within 30 days from the date of the request. సో కలెక్టర్ కనుక పేమెంట్ చేయమని రిక్వెస్ట్ చేసిన 30 days లోపు ఇన్సూరర్ తన షేర్ ఆఫ్ అమౌంట్, సో సమ్టైమ్స్ డ్యామేజ్ తక్కువ అయితే ఇన్సూరరే మొత్తం పే చేస్తారు, బట్ డ్యామేజ్ ఎక్కువ ఉండి పాలసీ అమౌంట్ తక్కువ ఉంటే ఎంత పే చేయాలో అంతవరకు ఇన్సూరర్ పే చేయాలి విత్ ఇన్ 30 days. And in case of excess money requirement unte, the collector will distribute that amount from the environment relief fund established under section 7 subsection A. So 7A ప్రకారం ఉన్న రిలీఫ్ ఫండ్లో నుంచి పేమెంట్ అనేది చేస్తాడు ఇన్ కేస్ అవార్డ్ అమౌంట్ కనుక ఇన్సూరెన్స్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉండుంటే. అండ్ the amount which is paid by the collector can be recovered from the owner as the land arrears of land revenue. సో ఇన్సూరర్ కానీ ఓనర్ కానీ ఆర్డర్ చేసిన అమౌంట్ పే చేయకపోతే కలెక్టర్ ఆ అమౌంట్ని ల్యాండ్ రెవెన్యూస్ లాగా రికవర్ చేసుకునే అథారిటీ కలెక్టర్కు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ది కలెక్టర్ షల్ డిస్పోజ్ ది రిలీఫ్ అమౌంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ ఎండెవర్ షల్ బి మేడ్ టు డిస్పోజ్ ది రిలీఫ్ అమౌంట్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి 3 months లోపు పే చేయడానికి తీసుకోవాల్సిన అన్ని రీజనబుల్ మెజర్స్ కలెక్టర్ తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, వేర్ ది ఓనర్ ఈస్ విల్లింగ్ టు డిస్పోజ్ హిస్ ప్రాపర్టీ, వీ కెన్ సే ఈస్ ట్రయింగ్ టు డిస్పోజ్ ది ప్రాపర్టీ ఇన్ ఆర్డర్ టు escape from the payment of his liabilities. In such case, collector can pass an injunction preventing the sale. సో ఓనర్స్ కనుక ప్రాపర్టీని సేల్ చేయాలి అని ట్రై చేస్తే ఈ పేమెంట్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కలెక్టర్ ఒక ఇంజంక్షన్ పాస్ చేసి ఆ సేల్ని ప్రొహిబిట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ సేల్, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ని ప్రొహిబిట్ చేయొచ్చు. అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీ హ్యాస్ ది పవర్ ఆఫ్ ఏ సివిల్ కోర్ట్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఎన్వైర్మెంట్ రిలీఫ్ ఫండ్ సెక్షన్ 7 subsection A. So central government by way of issuing a notification shall establish an environment relief fund. సో ఈ ఫండ్ నుంచి ఇన్ కేస్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇమీడియట్ రిలీఫ్ కోసం ఈ ఫండ్లో ఉన్న అమౌంట్ కలెక్టర్ యూజ్ చేసుకునే అథారిటీ ఉంది విత్ ది ప్రయర్ పర్మిషన్. సో ప్రిపేర్ చేసిన స్కీమ్ని బేస్ చేసుకొని హీ కెన్ యూస్ ది అమౌంట్ ఇన్ దట్ ఫండ్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ రైట్ టు క్లెయిమ్ కాంపన్సేషన్ అండర్ ఎనీ అదర్ లా ఇట్స్ నాట్ బార్డ్ సెక్షన్ 8. సో ఈ సెక్షన్ ప్రకారం ఏంటిదంటే ఒక క్లైమెంట్కి డిఫరెంట్ ఎనాక్ట్మెంట్స్ కింద క్లైమ్ వస్తుంటే హీ కెన్ క్లైమ్ ఆల్ దోస్ అమౌంట్స్. సో లైక్ ఎల్ఐసి పాలసీ ఉన్నప్పుడు హీ కెన్ కలెక్ట్ దట్ మనీ ఆల్సో. ఈ యాక్ట్ ప్రకారం పే చేసాం కాబట్టి పే చేయము అనటానికి ఏముండదు. ఈవెన్ ఇన్ కేస్ ఓనర్ కనుక డిఫరెంట్ ఎనాక్ట్మెంట్స్ ప్రకారం పే చేయాల్సి ఉంటే సో టోటల్ సమ్ డిటర్మైన్ చేసిన తర్వాత ఈ యాక్ట్ ప్రకారం పే చేసిన సమ్ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఓనర్ పే చేయాలి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పవర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ దిస్ యాక్ట్. అందులో ఫస్ట్ పాయింట్ పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన అథారిటీస్కి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే కంపల్సరీ ఓనర్స్ ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ పవర్ టు ఎంట్రీ అండ్ ఇన్స్పెక్షన్. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీస్
ఇండస్ట్రియల్ ప్లేసెస్కి ఆర్ సమ్ గోడౌన్స్కి, సో వాటిల్లోకి ఎంటర్ అయ్యి హజార్డియస్ సబ్స్టాన్సెస్ ఉన్న కండిషన్ ఏంటి, వాళ్ళు సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవుతున్నారా లేదా, సో వీటి గురించి తెలుసుకోవడానికి అండ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడానికి ఎంటర్ అయ్యే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి యాజ్ వెల్ యాజ్ ఆథరైజ్డ్ పర్సన్స్కి ఉంటుంది. అండ్ వీళ్ళని ప్రొహిబిట్ చేసిన, అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఆల్ దీస్ ఆర్ పనిషబుల్ అఫెన్సెస్ అకార్డింగ్ టు సెక్షన్ 14 ఆఫ్ దిస్ యాక్ట్. నెక్స్ట్ పాయింట్, పవర్ టు సర్చ్ అండ్ సీజర్. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆథరైజ్డ్ పర్సన్స్ కానీ దే కెన్ కండక్ట్ సర్చ్ ఆపరేషన్స్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఆక్యుపేషన్. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా హార్మ్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ కానీ యాక్సిడెంట్స్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయనుకున్న, డైరెక్షన్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనుకున్నప్పుడు దే కెన్ సీజ్. సో దే కెన్ సీజ్ ది గూడ్స్ ఆర్ వీ కెన్ సే హజార్డియస్ సబ్స్టాన్సెస్కి సంబంధించిన గూడ్స్ సీజ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ దే కెన్ సీజ్ ది రికార్డ్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎవిడెన్స్ పర్పస్. నెక్స్ట్ పాయింట్, పవర్ టు గివ్ డైరెక్షన్స్. సో సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇచ్చే అథారిటీ ఉంది. ఏదైనా ఇండస్ట్రీని సర్టెన్ మెజర్స్ తీసుకోమని, యాజ్ వెల్ యాజ్ ఇఫ్ ద ఫెయిల్ టు టేక్ సచ్ మెజర్స్ ఇట్ కెన్ డైరెక్ట్ ది ఇండస్ట్రీస్ టు ప్రొహిబిట్ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ కానీ హ్యాండిలింగ్, సో వీటిని ప్రొహిబిట్ చేసే అథారిటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అండ్ లాస్ట్ power is power to make an application to the court for restraining the owner of such industry or occupation to prohibit from handling hazardous substances. Now the last side heading is penalties and imprisonment. సో మనకి యాక్ట్ ప్రకారం 2 heads కింద పెనాల్టీస్ ఇంపోజ్ చేయొచ్చు, సెక్షన్ 14 యాజ్ వెల్ యాజ్ సెక్షన్ 15. సో అకార్డింగ్ టు సెక్షన్ 14 ఏంటిదంటే, హూ ఎవర్ ఫెయిల్స్ టు టేక్ ది ఇన్సూరెన్స్ పాలసీ అండర్ సెక్షన్ 4 ఆర్ ఫెయిల్స్ టు రెన్యూ ది ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ది డైరెక్షన్స్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ బి పనిష్డ్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దాన్ 1 year and 6 months and can be extended to 6 years or fine not less than 1 lakh or with both. That is first point in section 14. And second point ఏంటిదంటే, whoever subsequently convicted under these provisions. సో ఆల్రెడీ ఒకసారి పనిష్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అఫెన్స్ కనుక చేసుంటే he shall be punished with an imprisonment not less than 2 years and can be extended to 7 years and fine amount not less than 1 lakh. So here fine and imprisonment both are mandatory, but in first point fine or imprisonment or both can be imposed. And next, punishment according to section 15 ఏంటిదంటే, whoever fails to give the information or obstructs the entry of central government authorities ఆర్ సర్చ్ కానీ సీజర్ కానీ చేస్తుంటే వీటిల్ని అబ్స్ట్రక్ట్ చేసినా కూడా, సో అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా లేదా ఎంట్రీని ప్రొహిబిట్ చేసిన ఆర్ సర్చ్ అండ్ సీజర్ని ప్రొహిబిట్ చేసిన, సో ఈ 3 circumstancesలో దే విల్ బి పనిష్డ్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 months ఆర్ పనిష్మెంట్ ఆర్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10,000 ఆర్ విత్ బోత్. So these are the important or we can say salient features of the act. Other than this, section 16 states that offenses by the companies and section 17 talks about offenses by the government departments. సో ఈ 2 sections ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సిమిలర్గా ఉంటాయి. సో అక్కడ ఏమైతే నేను చెప్పానో అవే రాసేయచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటిదంటే, నో వన్, సో ఎవరికి కంప్లైంట్ ఫైల్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు ఎక్సెప్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్స్ అన్లెస్ ఏ 60 days prior notice was given and then acts committed in good faith. సో అథారిటీస్ ఏవైనా యాక్ట్స్ గుడ్ ఫెయిత్తో కనుక చేసుంటే ఈవెన్ దో యాక్ట్స్ వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగినా దే విల్ నాట్ బి ప్రాసిక్యూటెడ్. దట్ ఈస్ అండర్ సెక్షన్ 20. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ provisions or we can say the salient features of Public Liability Insurance Act. Now the last question is, common law remedies available for environment పొల్యూషన్ ఆర్ ఎల్స్ వీ కెన్ సే ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ కనుక జరిగితే అవైలబుల్గా ఉండే కామన్ లా రెమెడీస్ ఏంటి. సో అదర్ దాన్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, సో ఇవి కాకుండా న్యాచురల్గా కామన్ లా ద్వారా ఉన్న రెమెడీస్.
ఇన్ దట్ ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఈజ్ న్యూసెన్స్. సో ఎవరైనా ఎంజాయ్మెంట్ని వాళ్ళు ఫుల్ ఎక్స్టెంట్ ఎంజాయ్ చేయకుండా ప్రివెంట్ చేయటాన్ని ఆర్ వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వైల్ ఎంజాయింగ్ దేర్ ఓన్ రైట్స్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూసెన్స్. అండ్ ఇట్ ఈస్ టూ టైప్స్, ప్రైవేట్ న్యూసెన్స్ అండ్ పబ్లిక్ న్యూసెన్స్. సో పబ్లిక్ న్యూసెన్స్కి సంబంధించి వీ కెన్ అబ్టైన్ సర్టెన్ రెమెడీస్ అండర్ సిఆర్పిసి. సో సెక్షన్ 91 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఏదైనా పబ్లిక్ న్యూసెన్స్, సో లైక్ ఎన్వైర్మెంట్ పొల్యూషన్ కానీ, సో ఏదైనా హజార్డియస్ సబ్స్టాన్సెస్తో డీల్ చేయటం కానీ, సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏదైనా డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది అనుకుంటే అకార్డింగ్ టు 91 ఆఫ్ సిఆర్పిసి వీ కెన్ ఫైల్ ఏ కేస్ అండ్ వీ కెన్ రిక్వెస్ట్ ది అప్రోప్రియేట్ డైరెక్షన్స్. అండ్ ఇన్ కేస్ ఏదన్నా అలాంటి పొల్యూషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ట్రీట్ చేసినప్పుడు కూడా వీ కెన్ ఆస్క్ ది మ్యాజిస్ట్రేట్ ఫర్ ఇష్యూయింగ్ ప్రొహిబిషన్ ఆర్డర్స్. సో అలాంటి యాక్టివిటీస్ని ప్రొహిబిట్ చేయమని ఆర్డర్స్ అడిగే అథారిటీ మనకి సిఆర్పిసి ప్రకారం ఉంటుంది. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రత్లాం మున్సిపాలిటీ కేస్. అండ్ వన్ మోర్ కేస్ అండర్ దిస్ ఈస్ ఇన్ రిఫరెన్స్ టు నాయిస్ పొల్యూషన్ కేస్ 2005 డిసైడెడ్ బై ది సుప్రీం కోర్ట్. యాక్చువల్గా దీనికి ప్లెయింటిఫ్ అండ్ ది పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ నేమ్స్ అవైలబుల్గా ఉండవు. సో ఇట్ ఈస్ కామన్లీ రిఫర్డ్ యాజ్ నాయిస్ పొల్యూషన్ కేస్ 2005. అండ్ సెకండ్ రెమెడీ ఆర్ వీ కెన్ సే సెకండ్ సైడ్ హెడ్డింగ్ ఈస్ నెగ్లిజెన్స్. When we want to get any compensation under the head of negligence, we have to show a nexus or simply a relationship between damage and negligence. సో ఆ రెండింటి మధ్యలో సంబంధం మనం చూపించగలిగినప్పుడే we can claim for the compensation or damages. దీనికి కేసులా వచ్చి ఇన్ నరేష్ దత్ టయాగి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఈ కేసులో పెస్టిసైడ్స్ నుంచి కెమికల్స్ లీక్ అయ్యి నియర్ బై ఉన్న హౌస్ హోల్డ్స్ని రీచ్ అయ్యి బికాస్ ఆఫ్ బ్రీతింగ్ సచ్ టైప్ ఆఫ్ కెమికల్స్ 3 children, 1 mother అలాంగ్ విత్ ఎ బేబీ ఇన్ హర్ స్టమక్ డైడ్. అండ్ సుప్రీంకోర్టు అది క్లియర్ కట్ నెగ్లిజెన్స్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ట్రెస్పాస్. సో ఇఫ్ ఎనీవన్ విల్ఫుల్లీ ఎంటర్స్ ఇంటూ అవర్ ఓన్ ప్రాపర్టీ దట్ టు డైరెక్ట్లీ enter into our property without our consent, it will be treated as trespass. సో జనరల్గా ఈ రెమెడీ ఎప్పుడు యూజ్ చేయగలమంటే వీ కెన్ సే రెస్పాండెంట్కి సంబంధించిన ఏవైనా ఎన్వైర్మెంట్ పొల్యూటెంట్స్ కానీ హజార్డియస్ సబ్స్టాన్సెస్ కానీ మన ప్రాపర్టీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ ఆర్ ఎల్స్ వీ కెన్ సే తనే విల్లింగ్గా వాటిల్ని తీసుకొని వచ్చినప్పుడు వీ కెన్ యూస్ దిస్ రెమెడీ. అండ్ నెక్స్ట్ side heading is strict liability. We can write the case of Rayland versus Fletcher. And then next side heading is absolute liability. So for this we can write MC Mehta versus Union of India, oleum gas case. సో దీన్నే శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ కేస్ అని కూడా అంటాము. సో ఈ కేసులో అబ్సల్యూట్ లయబిలిటీని ఫర్ ది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో అండర్ అబ్సల్యూట్ లయబిలిటీ ఆల్సో వీ కెన్ క్లైమ్ ది డ్యామేజెస్ ఫర్ ఎన్వైర్మెంట్ పొల్యూషన్. Not only the above stated common law remedies, under various criminal laws such as IPCని బేస్ చేసుకొని కూడా we can ask for the imprisonments. So chapter 14 from section 268 till section 294A talks about nuisance, negligence అండ్ ఏదైనా న్యూసెన్స్ వల్ల కానీ నెగ్లిజెన్స్ వల్ల కానీ పబ్లిక్ లైఫ్, లిబర్టీ ఆర్ వాళ్ళ హెల్త్కి డ్యామేజ్ కలిగిస్తే దే విల్ బి పనిష్డ్ అని చెప్పి ఈ చాప్టర్ మెన్షన్ చేస్తుంది. So if we talk about exact section 268 talks about nuisance and section 290 talks about punishment for nuisance. సో ఎవరైనా ఎన్వైర్మెంట్ పొల్యూషన్ని కాజ్ చేస్తూ అవతల వాళ్ళకి ఇరిటేషన్ కానీ ఆర్ వాళ్ళ హెల్త్కి ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఇన్ దట్ కేస్ దే విల్ బి పనిష్డ్. అండ్ సెక్షన్ 268ని యూజ్ చేసుకొని నాయిస్ పొల్యూషన్కి కూడా వీ కెన్ ఆస్క్ ఫర్ ది ఇంప్రిజన్మెంట్ బికాస్ నాయిస్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్. అండ్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మురళీ డియోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో సుప్రీంకోర్టు పబ్లిక్ స్మోకింగ్ అనేది పబ్లిక్ న్యూసెన్స్గా ట్రీట్ చేసి ప్రొహిబిట్ చేస్తుంది. అండ్ సెక్షన్ 269 to 271 నెగ్లిజెంట్ యాక్ట్స్కి సంబంధించి పనిష్మెంట్స్ అండ్ డెఫినేషన్. అండ్ సెక్షన్ 277 క్యాన్ బి యూజ్డ్ ఫర్ ప్రివెంటింగ్ వాటర్ పొల్యూషన్ బికాస్ సెక్షన్ 277 స్టేట్స్ దట్ హూ ఎవర్ కరప్ట్స్ ది వాటర్ మేకింగ్ ఇట్ అన్ఫిట్ ఫర్
యూసేజ్. సో వాటర్ని ఎవరైనా పొల్యూట్ చేస్తే దే క్యాన్ బి పనిష్డ్ అకార్డింగ్ టు సెక్షన్ 277 ఆఫ్ ఐపీసీ. అండ్ the imprisonment may be extended to 3 months and or fine which may extend to 500 or with both. So it is up to 3 months or up to 500 rupees fine or both. So simply we have the common law remedies such as nuisance, negligence, trespass, strict liability as well as absolute liability and the related provisions and case laws. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్కి కేస్ లాసే ఎక్కువ రాయాల్సి ఉంటుంది. అండ్ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ పార్ట్ 2 ఆల్సో. These 7 questions are very important. And with this we have completed the 14 marks questions of environment law. అండ్ వీలైనంత క్విక్గా ప్రాబ్లమ్స్ కూడా రికార్డ్ చేసి ప్రొవైడ్ చేయడానికి ఐ విల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్. And thank you for watching this video. Please like, share, comment this video and please subscribe to SR Knowledge Center and stay tuned to SR Knowledge Center. అండ్ ఇవి కేవలం ఎగ్జామ్స్ కోసం మాత్రం కాబట్టి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వన్స్ ఎగ్జామ్స్ మీకు కంప్లీట్ అయిపోయాక వీ విల్ స్టార్ట్ ది సిరీసెస్ అండ్ దేర్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్.